హలో అండి, మనం ఈరోజు అస్కోట చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామా. దానికోసము ఆల్ బగారా స్పైసెస్ వచ్చేసి స్టార్ అనాస, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, మిరియాలు తీసుకున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి హండీ పెట్టుకొని దానిలో నెయ్యి యాడ్ చేసి నెయ్యి వేడైన తర్వాత ఆల్ బగారా స్పైసెస్ వేసుకొని వేయించాలి. స్పైసెస్ దూరగా వేయించాలండి. ఇక్కడ స్పైసెస్ ఏమాత్రం మాడినా కూడా బిర్యానీ అస్సలు బాగోదండి. అది ఒకటి మైండ్లో ఉంచుకోండి. ఆ తర్వాత నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆనియన్స్ మాడకుండా చూసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం తర్వాత పచ్చిమిర్చి, కల్లుప్పు వేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ కొంచెం వేగాయండి. ఆ తర్వాత మనము చికెన్ని తీసుకొని 1 గంట సేపు నాననివ్వాలి సాల్ట్ వేసి. అలా అయితే చికెన్ జ్యూసీగా ఉంటుందండి. మనం ఈ చికెన్ని ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ చికెన్ బిర్యానీ ముక్కలు కట్ చేసి ఇవ్వమంటే ఇస్తారు. మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దు. ఈ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టి ఇస్తారండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం దానిలో నీరంతా బయటికి వచ్చిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్, అది కొత్తిమీర, పుదీనా, కల్లుప్పు వేసి మిక్సీ పట్టాం కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసి కలియబెట్టాలి. కొద్దిసేపు మూత పెట్టి చాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి మనము ముందుగా 1 అవర్ సోక్ చేసిన బాస్మతి రైస్ని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచాలి. అప్పుడు మనము ధనియా పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం దగ్గర పడిన తర్వాత నిమ్మకాయ, నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ ఉండనిచ్చినట్లయితే మనకి అస్కోట చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ముక్క చూడండి ఎంత జ్యూసీగా మెత్తగా ఉడికిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.